హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ చందు. ఇప్పుడు మన ముందు ఒక బ్యూటిఫుల్ లేడీ ఉన్నారు, అనన్య నాగల గారు. సో వారితో మాట్లాడి బహిష్కరణ అని చెప్పేసి కొత్త సిరీస్తో మన ముందుకు రాబోతున్నారు. ఆ బహిష్కరణ ఏంటో, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. సో హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా గుడ్, సూపర్ గుడ్. అండ్ టీజర్ చూసాము, ట్రైలర్ చూసాము, అండ్ ఇంకో కొన్ని చూసాము. బట్ వాట్స్ హ్యాపెనింగ్, బహిష్కరణలో ఏం జరుగుతుంది? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి మాకు అర్థమైంది. బట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే 19 జూలైన ZEE5లో బహిష్కరణ సిరీస్ చూడాలి. చూస్తాము, కన్ఫర్మ్గా చూస్తాము. అండ్ మీ రోల్ ఎలా ఉండబోతుంది అంటే, టీజర్ చూసినా కానీ ట్రైలర్ చూసినా కానీ అంజలి గారు చాలా వరకు కనిపించారు, మీరు అక్కడక్కడ కనిపించారు. సో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే లైక్ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది? ఇది వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. జనరల్గా ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఉన్న రోలే. సో ఒక ఇండిపెండెంట్ అండ్ ఇప్పుడు విలేజ్లో ఉంటే కొంచెం ఇచ్చి పడేసే కైండ్ ఆఫ్ అమ్మాయిలు ఉంటారు కదా, అలాంటి కైండ్ ఆఫ్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫుల్ హైస్ అండ్ లోస్ ఉంటాయి. అండ్ ఆ హైస్ అండ్ లోస్లో కూడా ఒక మంచి ఎంపవరింగ్ కైండ్ ఆఫ్ విమెన్ స్టోరీ అండి ఇది. ఓకే. అండ్ మీరు అండ్ అంజలి గారు సెకండ్ టైం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అండ్ రిమైనింగ్ క్యాస్ట్ రవీంద్ర విజయ్ గారు అండ్ శ్రీతేజ్ గారు అండ్ ఎవ్రీవన్. అంజలి గారితో ఎప్పుడు వర్క్ చేసినా అదొక ఫుల్ అండ్ ఫన్ ఎన్వైరన్మెంట్ ఉంటుందండి. ఒక ఫ్రెండ్తో కలిసి వర్క్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ అంజలి గారికి నాకు చాలా వెరీ లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ దీంట్లో. మేమిద్దరం అన్లైక్ వకీల్ సబ్లు చాలా ఎక్కువ చేసాము. బట్ యా, బాగుంది. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నాము. లైక్ ఒక షూటింగ్ అయిపోయిన తర్వాత కలవడం కానీ మాట్లాడుకోవడం కానీ అదంతా చాలా బాగా అయింది. సో అంజలి గారితో ఎప్పుడు వర్క్ చేసినా ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఇంకా శ్రీతేజ్ గారి గురించి చెప్పాలంటే, శ్రీతేజ్ గారు ఈ మూవీలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ శ్రీతేజ్ గారిని చూడొచ్చు దీంట్లో. అండ్ ఒక మంచి రోల్, ఒక ఎక్స్ట్రాడనరీ రోల్ అని చెప్పొచ్చు. చాలా మంచి రోల్ దొరికింది అతనికి. అండ్ శ్రీతేజ్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించి చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ రవీంద్ర విజయ్ గారి గురించి మనకు అందరికీ తెలిసింది, నేను చెప్పలేను. సో యా, వెరీ పవర్ఫుల్ రోల్ రవీంద్ర విజయ్ సార్. సో అండ్ బహిష్కరణ అని చెప్పి టైటిల్ పెట్టారు కదా, స్టోరీలో చూసుకుంటుంటే సమ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. హౌ టైటిల్ ఈజ్ రిలేటెడ్ టు ద స్టోరీ ఎలా అంటారా? మీరు అబ్జర్వ్ చేస్తే 90s అండ్ ఇప్పటికీ కూడా చాలా విలేజెస్లో కొన్ని కాస్ట్లకి దట్ డిఫరెన్స్ ఇస్ దే. ఈ కాస్ట్ ఆ కాస్ట్ అని చెప్పేసి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళని ఊర్లో కొంచెం దూరంగా పెట్టడం, మోరల్స్ ఏదన్నా అప్పుడు 90s 80s ఆ టైంలో అయితే ఏదన్నా చేస్తే వాళ్ళని ఊర్లోంచి పంపించడం లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చాలా ఎక్కువ జరుగుతుండే కదా. సో దిస్ సిరీస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ రిలేటెడ్ టు దట్. అంతవరకు దాని గురించి ఏం చెప్పరు. ఓకే. అండ్ ఇక్కడ మీకు అంజలి గారికి రిలేషన్ ఏంటి సిరీస్లో? రిలేషన్ అంటే మీరు సిరీస్ చూసే తెలుసుకోవాలి. యుల్ బి షాక్డ్ ఆఫ్టర్ వాచింగ్ ద సిరీస్. నార్మల్గా రిలేషన్ అన్నట్లు ఏదో ఒక కైండ్ ఆఫ్ రిలేషన్, ఒక తెలిసిన వ్యక్తులే. కాకపోతే వాళ్ళిద్దరు లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళిద్దరిని ఎలా కలిపాయి అన్నది సిరీస్ లాస్ట్లో తెలుస్తుంది. సో అండ్ కమింగ్ టు యూ, అండ్ మీ కెరియర్లో వకీల్ సాబ్ అంత పెద్ద హిట్ వచ్చింది. అండ్ దాని తర్వాత చాలా చేశారు. అంత హిట్, దాని తర్వాత హిట్ వచ్చిన తర్వాత కూడా మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా. అండ్ అక్కడి నుంచి మళ్ళీ కొంచెం తగ్గారు. వాట్స్ ద రీజన్ అనుకుంటున్నారు? రీజన్ ఏం లేదండి, కోవిడ్ వచ్చింది, అందరూ తగ్గారు. తర్వాత నాకు మళ్ళీ ఫిల్మ్స్ వచ్చాయి. అంటే కోవిడ్ టైంలో వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ వచ్చేసింది ఒక 1 year. ఇప్పుడు 2021 పీక్ కోవిడ్ టైంలో వకీల్ సాబ్ రిలీజ్ అయింది. దాని తర్వాత గ్యాప్ వచ్చింది. ఇండస్ట్రీ కోలుకోవడానికి ఒక 1 year పట్టింది. ఆ 1 year తర్వాత ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే హిట్ వెంటనే సినిమాలు చాలా ఎక్కువ వచ్చాయి అనుకోండి, అప్పుడే ఉంటుంది. ఇప్పుడు నాకు కోవిడ్ వల్ల ఆ స్కోప్ లేకుండా పోయింది. దాని తర్వాత వచ్చిన సినిమాలు ఇప్పుడు ఇయర్ చాలా రిలీజ్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఇంకొక 2 films రిలీజ్ ఉన్నాయి. సో నేను అప్పటి నుంచి చేస్తున్న వర్క్ అంతా ఇప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు చేసింది ఇప్పుడు వర్క్ అవుతుంది అంటే అప్పుడు ఇన్ ద సెన్స్ 2022లో చేశాను, అవన్నీ ఇప్పుడు కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. అండ్ వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారితో చేశారు, ఎలా అనిపిస్తుంది? అండ్ ఫ్యూచర్లో ఏమైనా ఆయనతో చేసే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ? ఫ్యూచర్ మనం ఎప్పుడు చెప్పలేము కదా, సో నేను కూడా చెప్పలేను. బట్ పవన్ సార్తో చేయడం ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు.
ఎందుకంటే నాకు ఇప్పటికీ వకీల్ సాబ్ గురించి మాట్లాడతారు, ఇప్పటికీ పవన్ సార్ గురించి మీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతారు. పవన్ సార్ని కలవడం ఎంత వాళ్ళకి, నేను కలవడం వాళ్ళకు కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చెప్తారు. సో అదొక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి, మాటలు చెప్పలేము. సో అంటే చాలా దగ్గర వింటూ ఉంటాం కదా, రీసెంట్గా ఆయన విన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా, సో మీ దగ్గర నుంచి కూడా ఏదో విన్నట్టు గుర్తు, ఏదో అదొకసారి చెప్తారా? నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను అనమాట, సార్ విన్ అయిన ఒక 1-2 డేస్లో. వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ వచ్చేసి ఏదో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. నేను వెళ్ళంగానే మ్యూజిక్ చేంజ్ చేసేసి పవన్ సార్ పాటలు పెట్టేసి, మేడం ఏం తింటారు మేడం అని అంటే, నేను నేను నార్మల్గా చూస్తున్నాను ఏంటి ఇలా అని చెప్పేసి, మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారు చెల్లెలు మేడం, ఆ మాత్రం ఉండాలి కదా మీకు అని బాగా చెప్పారు, బాగా చూసుకున్నారు వాళ్ళు. సో హ్యాపీ, చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఎక్కడో నేను ఎక్కడ, పవన్ సార్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ ఎక్కడ, నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి పవన్ సార్తో ఒక సినిమా చేసి, ఆ సినిమా వల్ల నాకు ఇంత గుర్తింపు కంటే ఇంపార్టెంట్, పవన్ సార్ ఫ్యాన్స్ అందరూ నన్ను లవ్ చేస్తారు, నన్ను ఇష్టపడతారు, మా అమ్మాయి అని అనుకుంటారు, ఒక మంచి వార్మ్త్ అండ్ ఎమోషన్ ఫీలింగ్ ఇస్తారనమాట నాకు. సో ఐఎమ్ సో లక్కీ ఇన్ దట్ వే. ఓకే. అండ్ కమింగ్ టు బహిష్కరణ, లైక్ డైరెక్టర్ మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు, సో ఇప్పుడు ట్రైలర్లో మేము చూసినంత వరకు అయితే కొంచెం తక్కువగా అనిపించింది మీ క్యారెక్టర్. సో మీకు ఎప్పుడైతే మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఏ పాయింట్ బాగా నచ్చి సో ఐ కెన్ డూ దిస్ సిరీస్ అని మీరు అనుకున్నారు? అంటే ముఖేష్ గారు నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా నచ్చింది నా రోల్ అండి, చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేశారు కదా అని అడగొచ్చు, కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ట్రైలర్ టీజర్లో మేబీ కొంచెం రివీల్ చేయొద్దు అని చెప్పేసి తక్కువగా పెట్టారు, కానీ ఇట్స్ ఈక్వల్గానే ఉంటుంది. సో ఈక్వల్ స్క్రీనింగ్, సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. అండ్ ప్రొడక్షన్ గురించి ఏం చెప్తారు? ప్రొడక్షన్ గురించి ప్రశాంతి గారు మంచి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు ఫుల్ కమర్షియల్ అవి ఇవి కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాని, అంటే ఒక రూరల్ డ్రామా, ఎమోషనల్ డ్రామా వస్తున్నాయి, కానీ అది బిగ్ బడ్జెట్లో వస్తున్నాయి. ఇంత నార్మల్ బడ్జెట్లో ఒక సిరీస్ కోసం అని చెప్పేసి ఒక ఇంత మంచి స్టోరీని ఎంచుకోవడంలోనే తెలుస్తుంది ఆమె ఎంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి. సో చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్. అండ్ మాకు ఎప్పుడు షూటింగ్లో కానీ, ఇప్పుడు మేము ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళి షూట్ చేయాల్సి వచ్చింది, అక్కడ కానీ ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఓకే. అండ్ ఇప్పుడు మీ ఇద్దరు తెలుగు అమ్మాయిలే, అంజలి గారు అండ్ మీరు. అండ్ సో ఇండస్ట్రీలో నార్మల్గా తెలుగు అమ్మాయిలు వస్తూ ఉన్నారు, అండ్ కొన్ని ఛాన్సెస్ ఎందుకో అక్కడక్కడ తక్కువ అవుతున్నాయంటే అనిపిస్తున్నాయి. ఒకేలా వస్తే ఒకేసారి హిట్ వచ్చేస్తున్నాయి, దాని మీద మీరు ఏం చెప్తారు? మంచిది కదండి హిట్ వస్తే, ఒకేసారి తగ్గిపోతున్నాయి కూడా కదా. ఒకటేసారి తగ్గిపోవడం అంటే ఐ డోంట్ నో. ఇప్పుడు మాకు నేనేం అబ్జర్వ్ చేశానంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి నేను చూసింది, నేను వచ్చిన దగ్గర నుంచి తెలుగు అమ్మాయిలకు ఒక లాంజివిటీ ఆఫ్ కెరియర్ ఉంటుందండి. ఇప్పుడు నార్త్ అమ్మాయిలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఒక 3-4 ఇయర్స్ ఉంటున్నారు, ఒక 10 సినిమాలకు కనిపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ దే విల్ నెవర్ కమ్ బ్యాక్. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే చాలామంది తెలుగు అమ్మాయిలు, ఇప్పుడు ఉన్న తెలుగు వాళ్ళు అందరూ దే డూయింగ్ సమ్ ఆర్ అదర్ వర్క్, వెబ్ సిరీస్ చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు, బట్ వాళ్ళవి మనం ఎవ్రీ ఇయర్ 1 or 2 ఫిల్మ్స్ చూస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటి, మాకు చాలా లాంజివిటీ ఆఫ్ కెరియర్ ఉంది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. వీ డోంట్ హ్యావ్ టు కంప్లైన్ అబౌట్ ఇట్. ఆ 1 or 2 ఫిల్మ్స్లో ఏదైనా మంచి హిట్, బిగ్గెస్ట్ హిట్ అయింది అనుకోండి, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరికైనా. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చేసిన ఫిలిమ్స్తో వకీల్ సాబ్ గురించి పక్కన పెడితే విచ్ ఫిలిం మీకు బాగా నచ్చింది? లైక్ మాస్టర్ నుంచి కానీ తంత్ర, రీసెంట్గా చాలా మందిని చాలా థ్రిల్ చేయించారు ఆ సినిమాతో. సో ఏ ఫిలిం బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది మీకు, మీ కెరియర్ ఫిలిం దాంట్లో చూసుకుంటే? నాకు యాక్చువల్లీ అన్ని ఫిల్మ్స్ ఇష్టమే. నేను ఇప్పుడు ఆలోచిస్తాను, నేను ఎప్పుడు ఒక్క ఫిల్మ్ అని అనుకోలేదు. మల్లేశం, మల్లేశం, ఆ తర్వాత ప్లే బ్యాక్, ఆ తర్వాత వకీల్ సాబ్, ఇప్పుడు వచ్చిన తంత్ర, నెక్స్ట్ వస్తున్న కొన్ని ఫిల్మ్స్. నేను మెయిన్ లీడ్గా చేసినవన్నీ నేను స్టోరీ విని, ఆ స్టోరీ మళ్ళీ చదువుకొని, మళ్ళీ ఆ స్టోరీ విన్నాక ఒక 2 days తీసుకొని, స్టోరీ చదివాక ఒక 2 days తీసుకొని, అది నేను ఎంతవరకు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలను, అండ్ ఆల్సో ఆ రోల్ ఆ స్టోరీ ఎంతవరకు ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది ఆడియన్స్కి, ఆర్ఎల్స్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వగలుగుతారు ఎమోషన్తో, ఎవ్రీథింగ్ చాలా విషయాలు థింక్ చేసి చేస్తాం కదా. సో మన బేబీ లాగా అది ఇష్టం ఉంటుంది కదా, అన్ని ఫిల్మ్స్ అన్నా ఇష్టం నాకు. ఓకే. అండ్ ఇఫ్ మీరు చేయాలనుకుంటే లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఏదైనా చేయాలనుకుంటే ఏ జోనర్ చూస్ చేసుకుంటారు? యాక్షన్ ఆర్ లేదా మీ మీద రన్ అయ్యే ఒక డ్రామా? అదే మీ క్యారెక్టర్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్, యూనో. ఇప్పుడు ఏం లేదు, మీ ఇన్స్టాగ్రామ్ లో చూసాము, కర్ర తిప్పుతున్నారు, అటు దూకుతున్నారు, ఏమైనా యాక్షన్ ఫిలిం లేదు ట్రైన్ అవుతున్నారా? ఊరికే జస్ట్ నేర్చుకోవాలనిపించి నేర్చుకుంటున్నాను అంతే.
నాకు అలా ఒక పర్టికులర్ జోనర్ అన్నట్టు ఏం లేదు. ఐ లవ్ ఆల్ ద జోనర్స్, ఐ వాంట్ టు వర్క్. అంటే ఫీమేల్ ఓరియంటెడ్ అయితే. బట్ జనరల్గా నార్మల్గా మీరు ఒక హీరోయిన్గా ఏం చేయాలి అని అనుకుంటున్నారంటే నాకు రామ్కామ్ చేయాలని ఉంది. రామ్కామ్, ఓకే. అండ్ రీసెంట్గా విన్నాం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు అని చెప్పేసి చెప్పారు కదా. సో అలాంటి మూవీ ఏదైనా చేయాలనుకుంటున్నారు? వై నాట్, బట్ యా ఆల్రెడీ నవ్వ చేస్తారు కాబట్టి నేను అలా కాదు, ఒక మంచి రామ్కామ్ చేయాలని ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రామ్కామ్స్ ఏదైనా పర్లేదు. మీ నార్మల్గా ఇఫ్ మీకంటూ ఒక ఐడియల్ పర్సన్ లేదా నాకంటూ ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఉంటారు కదా, అలా ఫీమేల్స్లో ఆ ఫీమేల్ యాక్టర్స్లో ఎవరైనా ఫ్రమ్ ఓల్డ్ సినిమాస్ కావచ్చు, న్యూ ఇప్పుడున్న వాళ్ళతో కానీ ఎవరు ఏ యాక్ట్రెస్ అంటే నాకు ఆలియా భట్ అండ్ సమంత గారు ఇద్దరు ఇష్టం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సమంత గారి సినిమాస్లో ఏదన్నా సినిమా మీరు చేశారు ఎనీ టైమ్ ఐ లవ్ దట్ ఫిల్మ్. అసలు దాంట్లో తన క్యారెక్టరైజేషన్, తన ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు అందులోనూ అప్పుడు ఇండస్ట్రీ ఏంటో తెలియనప్పుడు చాలా కొంచెం చిన్న ఏజ్లో చూస్తాం కదా, అప్పుడు చూసినప్పుడు ఇంకా బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా. సో అట్లా. ఓకే. ఆలియా భట్ గారు చేసిన ఫిలిమ్స్లో ఏదైనా ఫిలిం మీరు చేయాలనిపిస్తుంది? ఇట్స్ డిఫికల్ట్ టు చూస్ బికాజ్ ఐ లవ్ డియర్ జిందగీ నాకు ఇష్టం, రాజీ చాలా ఇష్టం, గంగూబాయ్ చాలా ఇష్టం, అలా చాలా ఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ మేల్ యాక్టర్స్లో లైక్ మేల్ యాక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన యాక్టర్? మేల్ యాక్టర్స్లో సూర్య గారు చాలా ఇష్టం. సూర్య గారు. ఓకే. సూర్య గారిది ఏదైనా ఒక చిన్న సాంగ్ పాడతారు? చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, లేవనట్లేదు, నాకు పాట రావాలి కదా సూర్య గారి సాంగ్స్. ఒక్కసారి ట్రై చేయండి ఆడియన్స్ కోసం. అసలు ఇంత మంచి వాయిస్ వాయిస్ నా వాయిస్ అస్సలు బాగుందండి, నాకు తెలుసు ఆ క్లారిటీ. ఓకే ఫైన్. సో సెట్స్ లో మీకు అంజలి గారికి చిన్న చిన్న లైక్ సీక్వెన్సెస్ అన్నారు కదా, బట్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు, సో ఆ ఫ్రెండ్లీనెస్ ఆల్రెడీ మీకు ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా సెట్స్ లో బాగా కామెడీ ఎవరి మీద చేసుకునేవారు? అంటే లైక్ పక్క పర్సన్ ఎవరినైనా ఇరిటేట్ చేయడానికి, ఏడిపించడానికి షూట్ టైం అలా ఏం చేసుకోలేదు. జనరల్గా అయితే మామూలుగా నార్మల్గా కామెడీ చేసుకుని అవుతాం కానీ అట్లా పర్టికులర్గా చేసుకోలేదు. అండ్ ఆల్సో ఈ ఫిల్మ్లో పర్టికులర్గా ఏం జరిగింది అంటే గుంటూరులో షూట్ చేసాము. ఫుల్ వేడి, మే మంత్లో జరుగుతుంది. సో అసలు మనకు ఆ మూడ్ కూడా ఉండదు ఎప్పుడు చూసినా. ఆఫ్ కోర్స్ అది. అండ్ ఆల్సో కొంచెం టాన్ మేకప్ ఉంది. ఆ టాన్ మేకప్ ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ నార్మల్ మేకప్ అయినా పోతే సర్లే కొంచెం ప్యాచ్ కనిపిస్తే ఏమవుతుంది, ఆ టాన్ మేకప్ పోతే సగం వైట్గా సగం ఆ కలర్ టాన్లో ఉంటుంది. అబ్బా ఇట్ వాస్ డిఫికల్ట్ అనమాట. సో అంత ఛాన్స్ దొరకలేదు. ఓన్లీ ఆఫ్టర్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కలిసినప్పుడే మాట్లాడుకుంటా ఎక్కువ. ఓకే. సెట్స్లో మీకు బాగా లైక్ ఇరిటేట్ చేసిన థింగ్ ఏంటి, బాగా ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటి? ఇరిటేట్ చేసిన థింగ్, ఇరిటేట్ అంటే ఇరిటేషన్ అని కాదు కానీ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండింది. అయితే ఆ మేలో అంత ఎండలో ఆ గుంటూరులో రోడ్ మీద చెప్పులు లేకుండా నడిపించేవాళ్ళు. ఫర్ లాంగ్ షాట్లో చెప్పులు కనిపించేస్తాయి కాబట్టి వీళ్ళకి చెప్పులు వేసుకునే స్తోమత కూడా లేదు కాబట్టి బహిష్కరణ టైటిల్కి యాప్ట్ అయ్యే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయి, బహిష్కరించే సీన్స్. ఆ సీన్స్లో ఆ మూట పట్టుకొని చెప్పులు లేకుండా అలా నడిస్తే అబ్బా ఇప్పుడు తలుచుకుంటే కూడా భయం వేస్తుంది అది. సో బెస్ట్ ఐ మీన్ ఫన్నీయెస్ట్ ఇప్పుడే గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఫన్నీయెస్ట్ అని కాదు కానీ ఫిష్ ఉంటుంది కదా, ఫిష్ కట్ చేయించారు నాతో. నేను నాన్ వెజ్ తినను, ఆమె వెజిటేరియన్. అసలు ఎంత ఫీల్ అయ్యానంటే ఆ రోజు ఇప్పటికీ తలుచుకున్నా అనిపిస్తుంది. ప్రే కాదు కానీ ఒక 1 వీక్ నాకు బ్రెయిన్లో ఉండిపోయింది. ప్రే లాగా కాదు కానీ నేను ఎలా చేశాను, చేయకూడదు కదా. నేను చిన్నప్పుడు తినేది నాన్ వెజ్, ఎక్కడో చూశాను ఇట్లా కట్ చేయడం, అమ్మవారికి ఇస్తారు కదా అలా చేయడం చూసి ఇంకప్పటి నుంచి మానేశాను. అలాంటి నేను మళ్ళీ ఫిష్ కట్ చేయాల్సి వచ్చింది. ఓకే, దట్ వాస్ ద ఫన్నీయెస్ట్. అండ్ మీరు లైక్ ఫ్రెండ్స్ అంటే లైక్ ఫ్రెండ్షిప్ మీద మీ అభిప్రాయం ఏంటి? నార్మల్గా మీ ఫ్రెండ్స్ మీద కాకపోయినా మీ బెస్ట్ ఫ్రెండ్స్. రైట్ నౌ ఐ ఫీల్ లైక్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అండ్ సిబ్లింగ్స్ మేబీ. ఇంకా ఐ డోంట్ థింక్ సో ఎనీ రిలేషన్షిప్ లైక్ రొమాంటిక్ రిలేషన్షిప్ కంటే ఫ్రెండ్షిప్స్ ఆర్ ఫార్ బెటర్ అని అనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నారు, యూ నీడ్ a 10K, మీకు 10,000 కావాలి. విచ్
ఫ్రెండ్ యూ కాల్ సో దట్ వెంటనే మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు? లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి, ఒక్కళ్ళని చెప్పలేను. ఒకరికి కాల్ చేస్తారా ఫర్ ఇప్పుడు సరదాగా? ఒకరికి కాల్ చేయండి, యూ ఆస్క్ దెమ్ నాకు ఇలా హెల్ప్ ఒకటి కావాలి, నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసేస్తాను ఒక 2-3 డేస్లో అని చెప్పేసి కాల్ చేయండి. ఎవరు చేస్తారో చూద్దాం. లైక్ వాళ్ళు చేస్తారన్నా చాలు. ఓకే, ఇప్పుడు మీరు కాల్ చేసేది ఇండస్ట్రీ పర్సన్ నార్మల్? ఓకే, నా ఆఫీస్ ఫ్రెండ్, కాలేజ్ ఐ మీన్ ఇన్ఫోసిస్లో చేసేటప్పుడు నా ఫ్రెండ్ అనమాట. లిఫ్ట్ చేస్తారో తెలియదు. బ్లడ్ నాకు ఒక 10K కావాలి, సెండ్ చేయవా? ఓకేనా, సరే ఇప్పుడే చెయ్యి. ఓకే చెయ్యి, బాయ్. చేసేస్తా అన్నారా? విన్నారు కదా మీరు. అదేంటి క్వశ్చన్ అడగలేదే. సచ్ అ గుడ్ ఫ్రెండ్. అసలు నేను కాల్ చేసి అరే నాకు 10K కావాలంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే చెవుల్లో రక్తాలు వస్తాయి. అసలు నిజంగా చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. అరే నాకు కూడా ఒకళ్ళు తగలండి ఇలాంటి మంచి ఫ్రెండ్స్. అసలు చాలా సచ్ అ గుడ్ ఫ్రెండ్ నిజంగా. సింగిల్ క్వశ్చన్ కూడా అడగలేదు. అస్సలు అడగరు. సింగిల్ క్వశ్చన్ కూడా. ఓకే చేస్తాను, గూగుల్ పే ఫోన్ పే అంతే. అరే మీరు ఎవరైనా ఒక్కలైనా నా ఫ్రెండ్స్? బికాజ్ అందుకని ఆయన్ని బ్లడ్ ఫ్రెండ్ అని పిలుస్తాను నేను. ఎందుకంటే నాకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా హెల్ బి దేర్ ఫర్ మీ. అంటే ఎనీవే ఇప్పుడు హైదరాబాద్లో లేరు, బట్ నేను ఆఫీస్ టైంలో ఆడిషన్స్కి వెళ్ళే టైంలో ఏదన్నా ఉన్నా కూడా హెల్ బి దేర్. చాలా అట్లా చాలా అప్రిషియేట్ చేసామని చెప్పండి. నేర్చుకుంటారు ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి. చీ 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 ఒక్క ఫ్రెండ్ 10 రూపాయలు ఏంటంటే ఒక్కడు కూడా. ఓకే, మోస్ట్ ఫ్రీక్వెంట్ యాప్ యూ యూస్ అంటే ఎక్కువ యూస్ చేసే యాప్? వాట్సాప్. ఓకే, అండ్ ఫేవరెట్ ఫుడ్? పికిల్తో ఏదైనా నాకు పికిల్స్ ఇష్టం. హోమ్ ఫుడ్ పికిల్స్ అట్లా. మా మమ్మీ చేసిన ఏ పికిల్స్. క్రేజీ థింగ్ దట్ యు హావ్ ఎవర్ డన్? క్రేజీయా? చాలా క్రేజీ. సడన్ గా అడిగితే నాకు గుర్తురావు. లైక్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళినప్పుడు కానీ ఏదో ఒకటి చేసే ఉంటాం. ఫుల్ చేస్తాము కానీ నాకు సడన్ గా గుర్తురావు. స్కూల్లో ఆర్ కాలేజ్లో ఆర్ షూట్ టైంలో? యా గుర్తులేవు నాకు అసలు. ఓకే, ఇది నేను ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టైం. నాకు అసలు గుర్తురావు వెంటనే అడిగితే. ఓకే, ఫేవరెట్ హాలిడే స్పాట్? ఫేవరెట్ అంటే వెంటనే ఎప్పుడు వెళ్ళిపోను కానీ నార్మల్గా, కానీ ఐ లవ్ వైజాగ్. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, ఫుడ్ చెప్పారు కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సినిమా యాక్ట్ చేస్తాను, మీరు గెస్ట్ చేయాలి. ఓకే డన్. తర్వాత మీరు యాక్ట్ చేయాలి, నేను గెస్ట్ చేస్తాను. సో ఎవరు యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి ఇప్పుడు తెలిసిపోతుంది. ఆబ్వియస్లీ మీరే అనుకోండి, అందులో మీరు డబ్బులు రెడీ చేసుకుంటారు నా యాక్టింగ్కి వెళ్తారు. ఓకే, హైట్ ఉంటుంది. బాహుబలి. ఫుల్ బాడీ ఉంటుంది. ఎవరా? హైట్ ఉంటారు. సినిమా పేరు చెప్తున్నారా? హీరో చెప్తున్నారా? హీరో చెప్తున్నారు. రానా? వద్దులేండి, ఎందుకు నాకు. కానీ మీకు విషయం తెలుసా, ఈ గేమ్ ఇట్లా ఆడామనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఇట్లా చూపించాను, మీరు పెళ్ళి అన్నారు అనుకోండి, అదే అంటాను, అప్పుడు నేను విన్నానట్టు కదా. అయితే ఒక పని చేద్దాం, మన సార్ ఎవరో ఒకరిని ఒక సినిమా పేరు ఇద్దాం, వాళ్ళు నాకు చూపిస్తారు, వాళ్ళు మీకు చెప్తారు, మీరు యాక్ట్ చేయండి నాకు. ఓకే డన్. ఓకే, మా ఫ్రెండ్కి వద్దు అని చెప్తున్నా. ఓకే, బాలకృష్ణ, ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీలో కళ్యాణ్ రామ్, బింబిసారా. చూసారా, అలా చెప్తారు. అయితే నేనే గ్రేట్. సరే, ఇది కొంచెం ఈజీగా ఉంది, నేను మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, అది చెప్పండి. ఓకే ఓకే, 3 ఇస్తాను, కనీసం ఒకటైనా మీరు చెప్పండి. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. హే, ఇవి చదివేశారు అనుకుంటా. ఓకే, నెక్స్ట్ వన్. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోక తోక మేక. కాదు, ఇంకోటి మిస్ అయింది. లేదు, నేను కరెక్ట్ చెప్పాను. మళ్ళీ చెప్తాను. మేక తోకకు మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు మేక, తోక మేక. కాదు,
స్లోగా చెప్పండి మరి కొంచెం ఒకసారి చెప్పండి. టంగ్ ట్విస్టర్ అంటేనే ఫాస్ట్గా చెప్తారు కదా. సరే లాస్ట్ ట్రై. మేక తోకకు మేక, తోక మేకకు. సరే మీరు ఇట్లా రెండోసారి చెప్పేసరికి నాకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది మీ వల్ల. ఓకే డన్. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు మేక, కాదు తోక మేక. మేక తోకకు తోక, తోక మేక. ఓ తోక నాది. ఓకే డన్. చెప్పండి ఫాస్ట్గా. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, మేక తోక. కాదు. ఓకే ఇప్పుడు ఇది లాస్ట్. ఇది తెలుసా ఎందులో? ఏదిదా? బాలకృష్ణ గారిది ఆదిత్య 369 లో. ఓకే గుర్తుంది ఇప్పుడు. సో ఇది ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. ఇది మీరు ఈజీగా చెప్పేస్తారు. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. మీరు ఫాస్ట్ చెప్పండి. 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర మొత్తం పోయింది మధ్యలో. ఎందుకు సెకండ్ టైం పోయింది. ఎందుకు పోయింది? 4 ఎర్ర లారీలు, ఎల్ల లారీలు. ఎర్ర లారీలు చెప్పండి మీరు. నేను చెప్పా 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు, 4 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. దిస్ ఇస్ ఫన్. ఓకే అండ్ లాస్ట్. 1,00,000 భక్షములు భక్షించిన లక్ష్మణుకి 1 భక్షములు భక్షించిన లక్ష్మ. 1,00,000 భక్షములు భక్షించిన లక్ష్మణు 1 భక్షము భక్షించు లక్ష్మ. 1,00,000 భక్షములు 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మణు. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మణు. కాదు. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మణు 1 భక్షము భక్షించడం లక్ష్యమా. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్యము లక్ష్మణు. ఓకే 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మణు 1 భక్ష్యమును భక్షించుట లక్ష్యమా. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి అన్నీ ఫాస్ట్గా చెప్పేస్తారు. చలో మళ్ళీ ఫాస్ట్గా చెప్పాలి. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మణు 1 భక్ష్యమును భక్షించుట లక్ష్యమా. ఫాస్ట్గా అన్నాను. మీరు ఫాస్ట్ చెప్పండి. 1,00,000 భక్షములు భక్షించే లక్ష్మణు 1 భక్షము భక్షించు లక్ష్యమా. భక్షించు అన్నారు, లక్షించు అన్నారు. భక్షించు లక్ష్యమా. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మణు 1 భక్ష్యమును భక్షించుట లక్ష్యమా. ఓకే ఫైన్. ఓకే అండ్ నేను ఇప్పుడు కొన్ని హీరో పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి ఒక్కొక్క వర్డ్. ఓకే రామ్ చరణ్ గారు. గ్రేట్ హస్బెండ్. ఓకే ఈ హీరో కాన్సెప్ట్ ఆపేద్దాం. ఇదేదో బాగుంది, హస్బెండ్ బాయ్ ఫ్రెండ్. అసలు అచ్చడి చూడండి ఆ కేటగిరీ. ఓకే ఏంటండి అంటే హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ అండ్ జస్ట్ ఫ్రెండ్. ఓకే ఇప్పుడు చెప్పండి రామ్ చరణ్ గారు హస్బెండ్. నాకు కదండి జనరల్ గా. అదే నార్మల్ గా జనరల్ గా హీస్ ఎ గ్రేట్ హస్బెండ్. ఓకే హీస్ ఎ గ్రేట్ హస్బెండ్ కాదు. సో నాకు ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కటి గుర్తు రావాలి కదా. ఇప్పుడు నాకు రామ్ చరణ్ గారిని చూస్తే ఆయన హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ సక్సెస్ తో పాటు ఒక మంచి హస్బెండ్ లాగా అనిపిస్తారు. అల్లు అర్జున్ గారు వెరీ హార్డ్ వర్కింగ్. 3 ఒకటే చెప్పాలి. ఆ 3లోనే చెప్పాలా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అన్నాను, ఆయన గ్రేట్ హస్బెండ్ కాదా అని చెప్పి మీరే అడుగుతారు. మీరు అడగకపోయినా అందరూ అడుగుతారు. నాకు తెలియదు కూడా కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు అనుకోండి, నార్మల్గా ఎలా తెలుస్తుంది ఆయన బాయ్ ఫ్రెండ్ గా ఎలా ఉంటారు? అల్లు అర్జున్ గారు వెరీ హార్డ్ వర్కింగ్. ఓకే ఎన్టీఆర్ గారు టాలెంటెడ్. చైతన్య నాగ చైతన్య వెరీ కామ్. వెంకటేష్ గారు అంటే నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ గుర్తొస్తుంది. ఓకే సో ఇఫ్ మీకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో ఎలాగో అనన్య గారు ఫామ్లో ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో మీకు రామ్ చరణ్ గారిది అల్లు అర్జున్ గారిది 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. సో విచ్ ప్రాజెక్ట్ వుడ్ యూ చూస్? ఎందుకు ఒకటే చూసుకుంటా? మీ డేట్స్ అలానే ఉన్నాయండి. అస్సలు ఉండవు. డే అండ్ నైట్ 2 hours 3 hours పడుకోకుండానే వెళ్ళి ఎందుకంటే హీరోయిన్స్కి ఆపర్చునిటీస్ వచ్చేదే 2-3 years స్పాన్. దాంట్లో చూస్ చేసుకోవడం అనేది అసలు నెవర్. ఏమో వస్తే ఓకే అప్పుడు ఐ చూస్ నా క్యారెక్టర్ దేంట్లో బాగుంటే అది చూస్. డిప్లొమాటిక్ ఆన్సర్. దీన్ని కూడా మనం టిపికల్గా మారుతాం. 2 చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేదా మీదే మెయిన్ లీడ్. 2 చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్ మీదే మెయిన్ లీడ్. ఆఫ్ కోర్స్ మెయిన్ లీడ్ అయినా కూడా ఇంపార్టెంట్ రెండింటికి ఈక్వల్గా ఎలా ఉంటుంది? సరే ఓకే ఇన్ కేస్ ఉంది అనుకో, దేంట్లో బాగా కనిపిస్తున్నానో అది చూస్ చేసుకుంటా. ఒకటి
ఫర్ ఎగ్జాంపుల్ రాన్ రస్టిక్ అంటే ఆల్రెడీ చేస్తాను కదా, మంచి గ్లామరస్గా ఉన్న రోల్ చేస్తాను. అంటే హీరో పేర్లు చెప్పరు, ఆ సినిమాలు చెప్పరు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చెప్పినా చాలా డిప్లొమాటిక్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండిట్లోనూ హైలీ ఇప్పుడు బాగుంటారు, బాగా కనిపిస్తారు, హైలీ గ్లామరస్ గా అన్నారు అనుకోండి, ఇంకొకటి ఇస్తాను దాంట్లోనే. ముందే ఇలాంటి ఏదైనా టిపికల్ క్వశ్చన్స్ వస్తే అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట. లేదు. ఓకే, అండ్ కమింగ్ టు బ్యాక్ టు ద బహిష్కరణ, మీ వరకు మీరు స్టోరీ సెలెక్షన్స్లో అండ్ మీకు స్టోరీ ఆల్రెడీ తెలుసు కాబట్టి యూ నో ద స్టోరీ అండ్ ఎలా వెళ్తుందో కూడా మీకు తెలుసు. బట్ ఆడియన్స్ లైక్ అట్రాక్ట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ వన్ బేసిక్ స్ట్రాంగ్ పాయింట్. సో అలాగా ఏ పాయింట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను ఎమోషన్ అనుకుంటున్నాను అండి. బికాజ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఏ సినిమాని చూసుకున్నా దాంట్లో మెయిన్గా వర్కౌట్ అవ్వాల్సింది ఎమోషన్. అది ఈ సిరీస్లో చాలా బాగా వర్కౌట్ అయింది అని నా గట్ ఫీలింగ్. సో ఎమోషన్ ఈజ్ అ రస్టిక్ అండ్ రూరల్ డ్రామా విత్ ఎమోషన్ కలిపితే వచ్చిన సిరీసే మా బహిష్కరణ. ఓకే, వన్ పాయింట్లో ఆడియన్స్కి చెప్తే దెన్ విల్ ర్యాప్ అప్. ఓకే, హాయ్ అండి. జూలై 19న ZEE5లో బహిష్కరణ సిరీస్ రిలీజ్ అవబోతుంది. ఈ వీకెండ్ మీ అందరికీ ఒక మంచి ఏదో మన అమ్మమ్మ వాళ్ళ ఊరు, వాళ్ళ ఫెస్టివల్స్కి వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడున్న అన్ని మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని అండ్ ఆల్సో దాంతోపాటు ఒక మంచి ఎమోషన్ని ఫీల్ చేసి మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది మా బహిష్కరణ సిరీస్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ ZEE5. ఓకే, సో పాపం ఆవిడ గుంటూరులో ఎండలో చెప్పులు లేకుండా మరి నడిచారు. సో అంత కష్టపడ్డారు అండ్ నా కష్టం కోసమైనా ఒకసారి చూడండి అయ్యా సిరీస్. సో అంత కష్టపడ్డారు అండ్ ఈ 19th ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. ప్లీజ్ టు వాచ్ బహిష్కరణ. సో ఇంట్లోంచి మిమ్మల్ని బహిష్కరణ చేయకుండా ఉండాలంటే బహిష్కరణ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ ఐ హోప్ ఇల్ గో ఫార్వర్డ్ అండ్ మంచి సినిమాలు మాకు ఇలా అందిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.